హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే రీసెంట్గా ఒక వీడియో పెట్టాను కదా, సో మట్టికి మనిషికి ఉన్న సంబంధం అని చెప్పేసి ఆ వీడియోలో నేను బాగా నవ్వేసరికి, మంచిగా హ్యాపీగా చెప్పేసరికి ఎవరికి బాగా కాలినట్టుంది ఫ్రెండ్స్. కాలితే ఏం చేశారనంటే చూపిస్తాను. బ్యాక్ సైడ్ కెమెరా పెట్టేసి ఒకసారి చూసేయండి. మనుషులలో ఎంత నీచపు మనుషులు ఉన్నారనేది ఇప్పుడు మీకే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. మా కారు బయట ఉంటుందండి, సో డస్ట్ ఉన్నది, ఇదంతా ఇగ్నోర్ చేయండి. ఈ 1, 2, 3, 4 ప్లేసెస్లో బాగా కొట్టారండి. ఎవరో కొడితే చూడండి ఇట్లా సొట్టబడిపోయింది అనమాట. ఇదిగో ఇక్కడ మీకు సరిగా కనిపిస్తుందో లేదో కానీ ఇది వైట్ కార్ కదా, సో సరిగా కనిపించట్లేదు అనుకుంటా. చూడండి ఇక్కడ, ఇదిగో ఇక్కడ అండ్ ఇక్కడ పైన ఉందండి. చూడండి ఇట్లా హోల్స్ పడ్డ దగ్గర 1, 2, 3, 4 చూసారు కదా. చూడండి ఒకసారి, చూసారు కదా. మేమైతే వర్క్ జరుగుతుందని చెప్పేసి బయట కార్ అయితే పెట్టామండి. సో ఎవరో నైట్ టైం వచ్చేసి 4 చోట్ల సొట్టబడేలా కొట్టారనమాట. అది కొట్టినట్టే ఉంది, కావాలని కొట్టినట్టు ఉంది. ఎవరైనా చిన్నపిల్లలు రాయేసి విసిరే అనుకో ఒక దగ్గరే పడుతుంది, 4 చోట్ల ఎందుకు పడుతుందండి? నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే బయట వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన వీడియో మాత్రం చూస్తే మాత్రం వాళ్ళకి చెప్తున్నా, మీరు లక్కులో నాకు దొరకలేదు కావచ్చు, అంటే కెమెరాస్ పనిచేయకపోవడం వల్ల మీరు దొరకలేదు కావచ్చు, కానీ మీరు నా దగ్గర దొరకకుండా ఈరోజు ఇట్లా ఈ పని చేశారు కదా, అరే వేరే వాళ్ళ ఇంట్లో చేశారనుకో, దొరికిరనుకో కుక్కను కొట్టినట్టు కొడతారు కారు చుట్టూ తిప్పి. మరి అర్థమైందా? ఇటువంటి పనులు మానుకొని మీ లైఫ్కు పనికొచ్చే పనులు చేసుకొని బతకండి. అర్థమైందా? మీరు ఎప్పుడు ఇట్లా ఆలోచిస్తారు కాబట్టి మీ లైఫ్లో మీరు ఇట్లుంటారు, వేరే వాళ్ళందరూ ఇట్లా ఉంటారు. అర్థమవుతుందా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఇటువంటి పనులు చేయొద్దు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటిదంటే, అసలు వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు కనీసం వాళ్ళకు బుద్ధి అన్నా రావాలి, కనీసం సిగ్గు బుద్ధి ఇట్లాంటివన్నా రావాలి. ఇగో ఇట్లా చేశారండి. నిజంగా అసలు కొంచెం మైండ్ డిస్టర్బ్ అయింది నాకు. కాకపోతే అదే జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయింది. నేను దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. కానీ మనుషుల మనస్తత్వాలు చూసి ఎంత కుళ్ళు బుద్ధి ఉందో. ఎవరిని నమ్మే రోజులు కావండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ఎవరిని దయచేసి నమ్మొద్దు. నాకైతే ఎవరు శత్రువులు అయితే లేరండి, శత్రువులు లేరని నేను అనుకుంటున్నా. నేను అందరితో బాగానే ఉంటాను, ఆ పని నేను చేసుకుంటే ఎవరి విషయాలలో ఇన్వాల్వ్ కాను. అయినా కూడా చూసారు కదా అది ఎట్లా జరిగిందో. అట్లనే మీ దగ్గర కూడా ఏం జరుగుతుంది అనేది మీకే అర్థం కాని సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. కొంచెం నాలా కాకుండా ఇంకా కొంచెం జాగ్రత్తగానైతే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.